హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఛానల్. ఈరోజు మనము నాటుకోడి పులుసు తయారు చేసుకుందాం. ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. మనము నాటుకోడిని మంచిగా ఉప్పేసి ఒక 2 టైమ్స్ కడుక్కోవాలి. మంచిగా కడుక్కొని నీట్గా కడుక్కొని పెట్టుకున్న నాటుకోడిని కుక్కర్లోకి తీసుకొని మనం ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఎందుకంటే అది నాటుకోడి కాబట్టి ఉడకదు తొందర. కాబట్టి మనం కుక్కర్లో ఉడకబెట్టుకుంటే తొందర ఉడికిపోతుంది. ఇప్పుడు మనం దాంట్లో ఫస్ట్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు. తర్వాత ఆ ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని విజిల్స్ 5 విజిల్స్ రావాలి. వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ నాటుకోడిని విత్ స్కిన్‌తో తెచ్చాము. మీకొక విషయం తెలుసా? ఓన్లీ నాటుకోడి, బ్రాయిలర్ కోడి అయితే స్కిన్ మంచిది కాదు. ఓన్లీ నాటుకోడి స్కిన్నే మంచిది. అది మన స్కిన్‌ని మంచి గ్లో వచ్చేలాగా చేస్తదంట. అందుకే మనం నాటుకోడి విత్ స్కిన్‌తో తెచ్చుకోవాలి. నాటుకోడి పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటియో చూద్దాం ఇప్పుడు. కొబ్బరి, ధనియాలు, అల్లం వెల్లుల్లి, బిర్యానీ ఆకు, మిరియాలు, లవంగాలు, బ్లాక్ ఇలాయచీ, గసగసాలు, ఇలాయచీ, దాల్చిన చెక్క, జాపత్రి, స్టార్. ఇవన్నీ అల్లం వెల్లుల్లి ఏమో పేస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మసాలాలను ఒక్కొక్కటిగా మంచిగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. గసగసాలను లాస్ట్‌కి వేసుకోవాలి. ఎందుకంటే అది తొందర వేగుతుంది కాబట్టి ఆ వేడిలో సరిపోతది. అంత వేగితే సరిపోతది. అందుకే ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకునేటప్పుడు దాంట్లో కొద్దిగా రాక్ సాల్ట్‌ని వేసుకొని కొద్దిగా పసుపు వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్స్ వచ్చేసింది. 5 విజిల్స్ వచ్చిన తర్వాత దాంట్లో అది ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత దాన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు. ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత దాంట్లో మేము 3 పావులు నూనె పోసుకున్నాం. మీరు హాఫ్ కేజీ తెచ్చుకుంటారా, కేజీ తెచ్చుకుంటారా దాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది, మంచిగుంటది. కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత పుదీనా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఎందుకు వేసుకోవాలంటే మనకి కొద్దిగా నీసు వాసన వస్తది. అది నీసు వాసన రానివ్వకుండా చేస్తది. అందుకు కరివేపాకు వేసుకోవాలి. మనము వీటిని మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా అది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కారం వేసుకోవాలి. కారం మనం తినే దాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఈ మధ్య బ్రాయిలర్ కోళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి పెంచుతున్నారంట. దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎప్పుడో ఒకసారి తిన్నా కానీ ఈ నాటుకోడి
తెచ్చుకున్నది బెస్ట్. నాటుకోడి ఉడికిన తర్వాత 5 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కకు పెట్టుకున్న నాటుకోడిని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. కుక్కర్‌లో ఉడకబెట్టుకున్నాం కాబట్టి దీనికి 10 మినిట్స్ సరిపోతది ఉడకడం. మధ్యలో 10 మినిట్స్ మధ్యలో ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు మనం తయారు చేసుకున్న మసాలాను వేయాలి. వేసిన తర్వాత అప్పుడు మంచి చిక్కదనం వస్తది కొద్దిగా. అది ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మంచిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు గుమగుమలాడే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. Thank you for watching. Please do like, share and subscribe to Siri channel.